జిల్లా రామగుండం నియోజకవర్గం స్థానిక గంగానగర్ హైవేపై డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించిన రామగుండం ట్రాఫిక్ సిఐ బి రాజేశ్వరరావు ఎవరైనా రూల్స్ పాటించకపోయినా తాగి బండ్లను నడిపినా శిక్షార్హులేనని చెప్పి సూచనలు ఇచ్చారు. మీ కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచించాలని ఈ సందర్భంగా సిఐ గారు మాట్లాడుతూ గోదావరికని వెహికల్స్ నడిపే వాళ్ళకు ద్విచక్ర వాహనాలు మరియు 3 వీలర్ కానీ 4 వీలర్ కానీ నడిపే డ్రైవర్లకు విజ్ఞప్తి, మీరు ప్రతి ఒక్కరూ లైసెన్స్, ఇన్సూరెన్స్ అలాగే హెల్మెట్ ధరించి 2 వీలర్స్ నడపాలి. ఒకవేళ లైసెన్స్ లేకుంటే లైసెన్స్ రెన్యువల్ చేయించుకోవాలి. ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలి. ఎందుకంటే మనం అనుకోని పరిస్థితుల్లో మనం కరెక్ట్గా వెళ్ళినా కూడా ఎదుటి వ్యక్తులు కరెక్ట్గా రాకపోయేసరికి మనం ఒకవేళ తప్పుదారిన కింద పడ్డప్పుడు మనకు మెయిన్గా తలకు దెబ్బ తాకుతుంటుంది. అది మా గురించి కాదు, మీ గురించే. సో మీరు ఇంట్లో నుండి బయటికి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు ఏంటంటే సెల్ ఫోన్స్ మర్చిపోతే సెల్ ఫోన్స్ తెచ్చుకోవడానికి ఇంట్లోకి వెళ్తారు, కానీ హెల్మెట్స్ మర్చిపోతే మాత్రం తీసుకురారు. బట్ ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలి, అది మీ గురించి. అలాగే మద్యం తాగి ఎట్టి పరిస్థితిలో బండి నడపకూడదండి. అట్లా నడిపిన వేళ ఈ పైన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నడుస్తాయి. ఇప్పుడు ఏంటంటే అది అబోవ్ 150 వస్తే మాత్రం పక్కా జైలుకు పోతున్నారు. ప్లస్ రోడ్డు పైన ఏంటంటే మాతో పాటు మీకు కూడా డ్యూటీస్ చేస్తున్నారు. సో అలాంటి చేయకూడదు. మీరు బండి తాగి నడిపేటప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మీ ఇంట్లో ఫ్యామిలీస్ ఉన్నారు మీ వెనుక. సో ఏదైనా జరగరాంది ఏమైనా జరుగుతూ మాత్రం మీ ఫ్యామిలీస్ దృష్టిలో పెట్టుకొని మీరు బండి ఎట్టి పరిస్థితిలో తాగి నడపొద్దని విజ్ఞప్తి చేస్తున్నామండి. ట్రాఫిక్ రామగుండం. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంలో భాస్కర్ రెడ్డి, ఏఎస్ఐ శ్రీనివాసరావు, ఏఎస్ఐ కానిస్టేబుల్ లవన్, గన్మ్యాన్లు ఉన్నారు.